ఈరోజు ఒక్క మంత్రి కాదు, మొన్న జగ్గారెడ్డి అయినా వీళ్ళందరూ అయినా కానీ అదే చేస్తున్నారు. అయితే చివరిసారిగా మేడం గతంలో ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే మాట తీరు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే మాట తీరు, వ్యక్తిగతంగా కేసీఆర్ని టార్గెట్ చేసి అంటే కట్ట లేకుండా బయటికి రాది అని చెప్పేసి కొన్ని సడన్గా కామెంట్లు చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? కేసీఆర్ మీద కామెంట్లు చేసి కేసీఆర్ పేరు ఎత్తుతూనే వానికి పుట్టగతులు ఉంటాయని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటంటే కేసీఆర్ పేరు తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళ దాంట్లోనే సీనియర్స్ ఎందుకు కాలేదు, కాంగ్రెస్ దాంట్లో ఎందుకు కాలేదు? ప్రజలు కూడా మార్పు అన్నారు, మార్పు కొంచెం ఎంటర్టైన్మెంట్ కేసీఆర్ కానీ ఎక్కిస్తారు కాబట్టి వానికి వేసుకొని తెచ్చుకున్నారు. ఇప్పుడు అంటారు కదా కుక్కను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టింది, కుక్క మళ్ళీ చెత్తకొండల మీదకి పోతారు, మళ్ళీ మా బాపు కేసీఆరే మళ్ళీ సీఎం అవుతాడు ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత చూడు. అదే చివరిసారిగా మేడం చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రజలకు రాబోతుంది. చాలా రోజులు కాదు కేసీఆర్ ప్రజలలో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉంటాడు కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చినా బయటికి రాకున్నా కానీ ప్రజలను బయటికి రాకుండా చూసుకున్నాడు. ఒక తండ్రిలాగా పాలన చేసిండు బాపు కేసీఆర్ బయట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊరు తిరుగుతున్నాడు చెత్తకుండీల మీద, ఏం చేస్తుండు? పబ్లిక్ కూడా బయటకు వస్తుంది కదా. కేసీఆర్ లోపటుండి కూడా తన పిల్లలను బయటికి పంపించలేదు కదా. ఏ రోజు ఆడవాళ్ళం మేము నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని పోలేదు. ఈరోజు ప్రతి ఊర్లలో చూడండి మీరు, మంచినీళ్ళ కోసం మళ్ళీ ఆడవాళ్ళు బయట బిందెలు పట్టుకొని పోతున్నారు, రైతు బంధు కోసం పోతున్నారు, రైతు బీమా కోసం పోతున్నారు. ప్రతి దానికి ప్రజలను బయటికి వెళ్ళనీయకుండా పాలన చేసిండు. రామ రాజ్యం తీసుకొచ్చిండు బాపు కేసీఆర్, రావణ పాలన తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఈరోజు నువ్వు లోపటున్నావా బయటన్నావా కాదు, ఒక తండ్రి బయట కష్టపడి ఏం తీసుకొస్తున్నాడో పిల్లలకు తెలియదు. వాళ్ళని బయటికి వెళ్ళకుండా వాళ్ళని ప్రతి ఒక్కటి వాళ్ళకు తీసుకొచ్చి లగ్జరీ జిందగీ ఇస్తాడు బాపు కేసీఆర్ ఇచ్చాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రజలను బయట గురికిపిస్తున్నాడు, ఆయన సంచులు నింపుకుంటుండు. ఆయన ఒక టార్గెట్, ఒక అంటారు కదా ఒక 2.5 ఏళ్ళ సీఎం అయినా అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి తన బ్యాగులు నింపుకుంటుడు, దిగిపోతాడు ఖచ్చితంగా. మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత చూడండి. అయితే కొన్ని వీడియోలు అయితే బయట చూస్తూ ఉన్నాం మేడం, కొన్ని పోస్టర్లు కానీ కేసీఆర్ పోస్టర్ కానీ కేటీఆర్ పోస్టర్లు కానీ కొన్ని చింపేస్తూ ఉన్నారు. చింపేసినంత మాత్రాన కేసీఆర్ని అదే చేసినట్ట. వాని చిల్లర బుద్ధులు కాబట్టే ఒక కుక్క రోడ్ల మీద అవి ఇవి చింపుకుంటుంటుంది. కుక్క పరిస్థితి అంటే, ఎందుకంటే వాని బుద్ధి ఇవి ఎంత పెద్ద స్థాయికి పోయినా కానీ వాని బుద్ధి అనేది మారదు. వాని బుద్ధి అంతే, ఆ బుద్ధికి తగ్గట్టు ఆ కుక్క చింపుకున్నట్టు చింపుకుంటుండు. పాప కేసీఆర్ గుండెలలో ఉన్నాడు. నువ్వు బ్యానర్లు చింపంగానే అయిపోతుందా? బ్యానర్లు చింపేస్తే ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆయన బ్రతికే ఉంటాడు. తెలంగాణ ఉన్నన్ని రోజులైనా అంటారు కదా సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఎట్లుంటారో తెలంగాణ స్టేట్ తీసుకొచ్చిన ఆయన, వానికి ఆ వాల్యూ తెలియదు కాబట్టి అట్లా చింపుకుంటుండ్రు. పిచ్చోనికి పిచ్చోనికి మన ఆనందం మనకి పిచ్చి అంటారు చూడు, అట్లాంటి రేవంత్ రెడ్డి పిచ్చోడు.